హాయ్ హలో నమస్తే. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినాలనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా గచ్చిబౌలిలో ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చేసరికి రెస్టారెంట్ లోపల వ్యూ అనమాట. అంబియన్స్ సింపుల్గా భలే బాగుంది కదా. అండ్ మెనూ చూస్తే మొత్తం జఫ్రానీ ఐటమ్స్తో నింపేశారు. సో నేను ఒక జఫ్రానీ మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాను. పిస్తా హౌస్లో జఫ్రానీ బిర్యానీస్ చాలా ఫేమస్. సో నేను వెళ్ళిన కాసేపటికి ఇలా ఉల్లిపాయలు తీసుకొచ్చి పెట్టారు. బిర్యానీతో పాటు ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది కదా. సో ఈ ఆనియన్స్ మీద మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకుని పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆర్డర్ చెప్పిన 15 to 20 minutesకి బిర్యానీ పాట్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బిర్యానీ పాట్ పెట్టిన 5 minutesకి వచ్చి ఇలా సర్వ్ చేశారు. పక్కన ఉన్న టేబుల్ వాళ్ళు కూడా అదే తిట్టుకుంటున్నారు. వాళ్ళైతే సూపర్వైజర్ని పిలిచి తిట్టేశారు, ఎంతసేపటికి తీసుకొస్తారు ఫుడ్ అని చెప్పి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే పిస్తా హౌస్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ జాఫ్రానీ బిర్యానీ హైదరాబాద్లోని నిజాం రాజుల రాజవంశశాలలో పుట్టింది. నిజాం రాజులు మంచి రుచికరమైన అండ్ అరోమాటిక్ ఆహారాన్ని ఇష్టపడేవాళ్ళు. సో వారి కోసం ఒక మంచి బిర్యానీ చేయాలని చెప్పి వంట వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ బిర్యానీ పుట్టుకొచ్చింది. ఈ బిర్యానీలో మంచి అరోమా కోసం సాఫ్రాన్ అంటే మన కుంకుమ పువ్వు అనమాట, దాన్ని వాడేవాళ్ళు. ఈ కుంకుమ పువ్వుని అరబిక్లో జఫ్రాన్ అంటారు. సో ఇలా ఈ బిర్యానీకి జఫ్రానీ బిర్యానీ అనే పేరు వచ్చింది అనమాట. సో పేరుకు తగ్గట్టుగా బిర్యానీ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ మంచి అరోమేటిక్గా చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. పిస్తా హౌస్ బిర్యానీకి హైదరాబాద్లోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. పిస్తా హౌస్ బిర్యానీ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ కొట్టుకోండి. ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా బిర్యానీలో రైతా వేసుకుని తిన్నాను, చాలా బాగుంది. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా బిల్లు 2 సోంపు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. బిల్లు వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, 578 అంటే. ఆ సోంపు నోట్లో వేసుకుని సైలెంట్గా బిల్లు కట్టేశాను. కొద్దిగా బిర్యానీ మిగిలితే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పార్సిల్ కట్టించుకుని ఇంటికి బయలుదేరిపోయాను. బయటకు వస్తుంటే కింద జూడియో కనిపించింది. ఇప్పుడు అంత షాపింగ్ చేసే ఓపిక లేదని చెప్పని సైలెంట్గా వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.